నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక ఇల్లీగల్ మ్యూటేషన్ల భాగోతం తెర మీదకి వస్తుంది. సో అక్కడ రెవెన్యూ తహసీల్దార్గా ఎంఆర్ఓగా పనిచేసినటువంటి విశ్వనాథం చేసినటువంటి అరాచకానికి రాత్రికి రాత్రి ఇల్లీగల్ మ్యూటేషన్లు చేసినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున చాలామంది వందల ఎకరాల భూములు కోల్పోయారంటూ కూడా ఇవాళ బాధితులందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో స్పందన కార్యక్రమంలో కానీ లేదంటే కనుక కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా కలెక్టర్ ఎంఆర్ఓకి కొంత విచారణ కోసం కొంత తదుపరి ఆదేశాలు చేసినప్పటికి కూడా ఇప్పటిదాకా ఎటువంటి రిపోర్టు పైకి రాకపోవడం, మరోవైపు ఎంఆర్ఓలు విఆర్ఓలు కూడా ఏ రిపోర్ట్ లేకుండా ఇల్లీగల్ మ్యూటేషన్లు జరిగాయి అంటున్నారు బాధితులు. సో ఒకసారి మనం గతంలో కలెక్టర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదును కనుక ఒకసారి చూస్తే, సో ప్రస్తుతం ఏలూరు జిల్లా పూర్వపు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవారపు గ్రామం 355/7 సర్వే నెంబర్ దాఖల 44 ఎకరాల 57 సెంట్ల భూమిని తాలూకా పట్టా భూమిగా ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ అది విజయవాడ అధికారి శ్రీజన ఐఏఎస్ ఎఫ్ఏసి విజయవాడ వారు 3/10/2016 తేదీన ఆర్సీ నెంబర్ CA/935/2010 బి రూగా జారీ చేసి నా పేరుతో మ్యూటేషన్ జరిపించి పాస్ పుస్తకాలు జారీ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయితే సదరు ఆదేశాలపై ఫారెస్ట్ డిపార్ట్మెంటు మాకు హైకోర్టులో CMA నెంబర్ 374గా పెండింగ్లో ఉన్న అప్పీల్ తాలూకా భూమిని తమ అంగబలం అర్థబలములతో అన్యాక్రాంతం చేయుటకు చాట్రాయి మండలం తహసీల్దార్ విశ్వనాథరావు గారి బెదిరింపులకు గురిచేసి గ్రామ విఆర్ఓ ఆర్ఐల గారి రిపోర్ట్ లేకుండా రాత్రికి రాత్రి మ్యూటేషన్ చేయించుకుని ఉన్న సోమవారపు సర్వే నెంబర్ 355/7 దాఖలా 22.0 సెంట్ల భూమిని దేవంబొట్ల దుర్గాదేవి, దేవంబొట్ల కాళీ సత్యవరప్రసాద్, చావలి కాళికాంబ మరియు బండిల సూర్యకుమారి, మత్తె వెంకట్రమణ గారులను వీరికి అండగా చాట్రాయి మండలం ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, విసన్నపేట సబ్ రిజిస్టార్ వారు మూల కారకులు అయి ఉన్నారు. మండల కార్యాలయంలో ఫామ్ 8 జారీ చేయకుండా, విఆర్ఓ ఆర్ఐల గారుల రిపోర్ట్ లేకుండా, ఎటువంటి నోటీసులు అందజేయకుండా, సాగుదారులు గాను అనుభవదారులు గాను లేనటువంటి దేవంబొట్ల దుర్గాదేవి, దేవంబొట్ల కాళీ సత్యవరప్రసాద్, చావలి కాళికాంబ పేర్లతో 3/1/2024 తేదీన రాత్రికి రాత్రి అనుమానాస్పద రీతిలో మ్యూటేషన్ జరగడం, 4/1/2024 తేదీన ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎంఆర్ఓ గారు భూ కబ్జాదారుల బెదిరింపు ఒత్తిళ్లతో మరణించడం, 5/1/2024 తేదీన మ్యూటేషన్ జరిగినటువంటి భూమిని బండిల సూర్యకుమారి, మత్తె వెంకట్రమణ గారులకు సర్వే నెంబర్ 355/7 22 సెంట్ల గల 0 సెంట్ల గల భూమిని విక్రయించి విసన్నపేట సబ్ రిజిస్టార్ వారి ఆఫీసులో 1వ పుస్తకం నెంబర్ 104/2024గా రిజిస్టర్ చేయించి ఉన్నారు. సదరు నెంబర్ 104 అంటే 104/2024 రూగా గల విక్రయ దస్తావేజు దాఖలా బండిల సూర్యకుమారి, మత్తె వెంకట్రమణ గారుల జాయింట్గా క్రయం పొందిన సర్వే నెంబర్ 355/7 సర్వే నెంబర్ దాఖలా అయినటువంటి 22.0 సెంట్ల భూమిని అదే రోజున వెనువెంటనే చెరిసగం అనగా ఒక్కొక్కరు 11.0 సెంట్ల భూమిని అంటే 11 ఎకరాల 0 సెంట్ల భూమి చొప్పున విభాగాలు చేసుకోవచ్చు. పార్టీషన్ను దస్తావేజును రాసుకొని విసన్నపేట సబ్ రిజిస్టార్ వారి ఆఫీసులో 1వ పుస్తకం నెంబర్ 106/2024గా రిజిస్టర్ చేయించి ఉన్నారు. గతంలో ఇదే చాట్రాయి మండలం తహసీల్దార్ విశ్వనాథరావు గారు గ్రామ ప్రజల సాగు చేసుకునేందుకు ప్రయత్నించగా ఈ భూమిని కేసు పెండింగ్లో ఉన్నదని రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలను అడ్డుకున్నారు. కావున పై తెలిపినటువంటి విధంగా ఇతరులకు అన్యాక్రాంతమైనటువంటి మ్యూటేషన్లు మరియు రిజిస్ట్రేషన్లపై తగు విచారణ చేసి తగు న్యాయం జరిపించవలసిందిగా ఘటనను గురించి మిక్కిలి ప్రార్థిస్తున్నామంటూ కూడా తుమ్మలపల్లి అనసూయమ్మ ఇవాళ కలెక్టర్కి రాసినటువంటి లెటర్గా మనం చెప్పొచ్చు. అంటే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు, కలెక్టర్ తదుపరి ఎంక్వైరీ కోసం కింద స్థాయి రెవెన్యూ అధికారులకి ఎండార్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ఈ మ్యూటేషన్ల భాగోతం ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ కేసు ఏం జరిగింది, పూర్వాపరలు ఏంటో బాధితుడిగా ఉన్నటువంటి ప్రసాద్ బాబుని మనం లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ బాబు గారు నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి ఏలూరు జిల్లాలో అంతకుముందు పూర్వపు కృష్ణా జిల్లాలో సోమవరం గ్రామంలో జరిగినటువంటి ఈ అరాచకం ఏంటి? ఎందుకంటే రాత్రికి రాత్రే మ్యూటేషన్లు చేసి 100 ఎకరాలు ఇతరుల పేర్ల మీద మరుసటి రోజు రిజిస్ట్రేషన్లు అయిపోవటం, తర్వాత ఎంఆర్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించటం, తర్వాత మీరు ఈ ప్రభుత్వానికి కూడా అనేక సందర్భాల్లో కలెక్టరేట్ కానీ లేకుంటే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినప్పటికి కూడా ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటం ఏంటి? మీరు ఏం చెప్తారు? ఇప్పటికే గతంలో కూడా ఇది హైకోర్టులో కూడా గతంలో ఉన్నటువంటి కేసు అని కూడా కొందరు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి కేసు పూర్వాపరాలు ఏంటి ప్రసాద్ గారు? సార్ ఇది మాకు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారా
తుమ్మలపల్లి అనసూయమ్మ గారు మా మదర్ పేరున పట్ట వచ్చిందండి. ఓకే. వచ్చిన తర్వాత మ్యూటేషన్ కి మేము అప్లై చేసామండి. చేస్తే ఇది ఫారెస్ట్ ల్యాండ్ మ్యూటేషన్ చేయడం కుదరదని అదే ఎంఆర్ఓ గారు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇది ఇచ్చింది? మాకు ఇచ్చి ఇది 2022 అండి. ఓకే. ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు అదే 2022లో పార్టీషన్ చేసుకున్నారండి. దుర్గాదేవి గారు అని వాళ్ళు. ఆ మ్యూటేషన్ కూడా క్యాన్సిల్ అయింది 4/2/2023లో. అయిన తర్వాత మొన్న జనవరి 3వ తారీఖున నైట్ ఎటువంటి అప్లికేషన్ బిఆర్ఓ ఆర్ఐ రిపోర్ట్ లేకుండా మ్యూటేషన్ చేశారు. ఇల్లీగల్ మ్యూటేషన్. 4వ తారీఖున ఎంఆర్ఓ గారు చనిపోయారండి అనుమానాస్పదంగా. 5వ తారీఖున మ్యూటేషన్ జరిగిన భూమిని సూర్యకుమారి వెంకటరమణ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారండి. అంటే కేవలం 3 రోజుల్లో మొత్తం తతంగం అంతా పూర్తి అయిపోయింది. 3 రోజుల్లో అయిపోయిందండి. దాని మీద అనుమానం ఉందండి. సో ఎన్ని ఎకరాల ల్యాండ్ సార్ ఇది మీది మొత్తం? ఇక్కడ ఈ 355 సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాల ల్యాండ్ మీద మొత్తం? 355/7 లో 44 ఎకర్స్ అండి. ఇంకా మాతో పాటుగా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉన్నాయండి. 15 ఎకర్స్ ఒకటి, 12 ఎకర్స్ ఒకటి. వాళ్ళు కూడా ఇల్లీగల్ పిటిషన్లు అయిపోయినాయి ప్రసాద్ గారు? అవి కూడా అంటే హైకోర్టులో పెండింగ్ ఉండగా అయిపోయినాయండి. అది చేయకూడదు అసలు. అది కూడా అయిపోయినాయండి. అవి కూడా మ్యూటేషన్ చేసేసారు. ఓ, సో ఇప్పుడు మీరు స్పందన కార్యక్రమంలో కానీ లేకుంటే ఈ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తుంటే మీకు అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చేసామండి. ఎటువంటి ఇది రావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇస్తున్నారండి. ఎటువంటి ఆధారం లేదని వాళ్ళే ఇచ్చారు. ఆర్టీ యాక్ట్ కింద విఆర్ఓ ఆర్ఐ రిపోర్ట్లు లేవు, మాకు సంబంధం లేదని వాళ్ళు ఇచ్చారండి. సో కాదు సార్, ఇప్పుడు ఆయన రాత్రి తహసీల్దార్ గారు చనిపోయారు. ఇప్పుడు మ్యూటేషన్స్ ఇల్లీగల్ గా జరిగిపోయినాయి. అది క్లియర్ గా మీకు ఆర్ఐలు లేకుంటే విఆర్ఓలు ఎటువంటి రిపోర్ట్ లేకుండా మ్యూటేషన్లు అయినాయి మీరే చెప్తున్నారు స్వయంగా. ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి తదుపరి కార్యాచరణ ఏంటి? ఇప్పటికే కలెక్టర్ గారి దగ్గర పెట్టామండి. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని రిపోర్ట్ అడిగారు. అక్టోబర్ 4వ తారీఖున వెళ్ళిందండి. అది ఎన్హాన్స్మెంట్ మాకు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా రిపోర్ట్ రాలేదండి ఎంఆర్ఓ గారి నుంచి. ఓకే, అంటే ఎంఆర్ఓ గారి నుంచి రిపోర్ట్ రాలేదు, ఎవిడెన్స్ లేకపోవడం, మరోవైపు ఆయన కూడా మరి గతంలో చేసినటువంటి తహసీల్దార్ కూడా మరణించడం, ఇవంతా కూడా కొంత మిస్టరీగా మిగిలిపోతుంది. అవునండి. ఈ మధ్య ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ మీద చేసిన వాళ్ళ మీద కూడా అనుమానం ఉందండి. వీళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది. సో వీళ్ళ వెనకాల ఏమన్నా బడాబాబులు, రాజకీయవేత్తలు లేదంటే భూ కబ్జాదారులు ఎవరన్నా ఉన్నారని మీకు ఏమైనా అనుమానం ఉందా? ఉన్నాయండి. అంటే ఇదే నూజివీడులో ఇంత ముందర కూడా ఇల్లీగల్ మ్యూటేషన్ జరిగాయని కేసుల దాకా కూడా పెట్టుకున్నారండి. కొంతమంది నష్టపోయిన రైతులు పోలీస్ కంప్లైంట్లు కూడా ఇచ్చారు. సో ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆరోపణ చేస్తున్నట్టుగా ఇల్లీగల్ మ్యూటేషన్స్ ఎంత మందికి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి మీరు కోల్పోయి ఉండొచ్చు ఇప్పుడు ఇదే గ్రామంలో సోమవారంలో? మేము ప్రెజెంట్ 22 ఎకరాలు మేము కోల్పోయామండి. తజ్మా దానికి ఇంకా తజ్మా వాళ్ళు కూడా ఒక 50 ఎకర్స్ దాకా వేరే వాళ్ళు కూడా ఇదైనట్టుగా ఉందండి. కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు. నూజివీడు ఏరియాలో 100 ఎకరాల చేతులు మారే అనేది వస్తున్నాయండి. చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారు. సో ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగింది. మరి ఎవరి ఒత్తిడి ఉండొచ్చు అని కొంత మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒత్తిళ్ల మేరకే జరిగిందని అనుకోవాలా? ఎంఆర్ఓ చనిపోవటం అనేది ఒత్తిడి వల్లే అనేది ఒక అనిపిస్తుందండి. కొంత ఏ ప్రభుత్వం అనేది కాదు, భూ కబ్జాదారులు ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు చేసే ఇది వల్ల కొంతమంది నష్టపోతున్నారు. కాదండి, ఇప్పుడు ఎంఆర్ఓ గారు చనిపోయారు గుండెపోటు అని కొందరు స్థానికంగా చెప్పారు, కొంత మనం విచారణ చేస్తే. కానీ వాస్తవానికి ఎలా చనిపోయారు అని ఏమన్నా పోలీసులు ఎంక్వైరీ చేయడం కానీ లేకుంటే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని అట్లాంటివి ఏమన్నా కొంత కేసులు కట్టడం జరిగిందా? లేకుంటే కుటుంబ సభ్యులు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? అటువంటి ఏం తెలియదండి. అది సో మీకు సమాచారం లేదు? లేదండి. జరిగిన ఎంఆర్ఓ గారు కొన్ని ఇల్లీగల్ మ్యూటేషన్ చేశారనేది కంప్లైంట్లు ఉన్నాయండి ఆయన మీద కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీలాంటిదే గతంలో వేరే రైతులు కూడా కొంతమంది నష్టపోయినట్టుగా ఇదే ఎంఆర్ఓ
చాలా ఇల్లీగల్ మ్యూటేషన్లు జరిగినట్టుగా కూడా కొన్ని పేపర్ కథలను కూడా చూసాం. మా ఎంక్వైరీలో భాగంగా కొన్ని తోడుతా ఉంటే చాలా వరకు పేపర్ క్లిప్పింగ్ కూడా దొరికినాయి. ఇది వాస్తవమేనా? మీకేమైనా సమాచారం ఉంది దీని మీద? కొన్ని జరిగాయని తెలుసండి, అంతే తప్ప అంత డీటెయిల్ గా తెలియదు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ఇది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో ఇల్లీగల్ మ్యూటేషన్ల భాగోతం. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ మ్యూటేషన్లు ఏంటో వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు బాధితులందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాత్రి ఇల్లీగల్ మ్యూటేషన్లు అయిపోవటం, పెద్ద ఎత్తున ఒక రోజులోనే ఆ ఎంఆర్ఓ మరణించడం, మరుసటి రోజే రిజిస్ట్రేషన్లు అయిపోవటం, ఇట్లా అంతా కూడా ఒక పథకం ప్రకారంగా జరిగినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీని వెనకాల ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, మరోవైపు పెద్ద ఎత్తున భూ కబ్జాదారులు కూడా దీని వెనకాల ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ, రెవెన్యూ శాఖ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు వేలాది అట్లాగే వందలాది ఎకరాలు కోల్పోయినటువంటి ఇల్లీగల్ మ్యూటేషన్లు అయినటువంటి ఈ బాధితులందరికీ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్ కొంత అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.